ఆ ప్రశ్నల్లో మన ప్రశ్నలే చూస్తున్నాం, సమాధానాలు ఏం చూడట్ల. మనం ఏం చూస్తున్నాం? ఆ అధ్యాయాలలో ప్రశ్నలు చూస్తున్నాం. ప్రశ్నలు సమాధానాల్లో ఏముంటుంది? దాని గురించిన సమాచారం ఉంటుంది. సమాధానాలలో సమాచారం ఉన్న ప్రశ్నలో దాని యొక్క జ్ఞానం ఉంటుంది. నేను చెప్పేసారి మీకు అర్థమవుతుంది కదా. సమాధానంలో సమాచారం ఉంటుంది, ప్రశ్నలో ఆ ప్రశ్న యొక్క జ్ఞానం ఉంటుంది. అర్థమైంది నేను అన్నమాట అర్థమైందా? సమాధానంలో సమాచారం ఉంటుంది, ప్రశ్నలో ఆ ప్రశ్న యొక్క జ్ఞానం ఉంటుంది. ఏ విషయాలు ఆయనకి విదితమో వాటిలో ఊరక చదువుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేయబోట్లేదు, దానికి సమాధానాలు వెతకబోట్ల. దానికి సమాధానాలు గ్రంథంలో ఉండొచ్చు, దానికి సమాధానాలు గ్రంథంలో ఉండకపోవచ్చు. దానికి సమాధానాల గ్రంథంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే మనం ఏం చేయబోతున్నాం అంటే ప్రశ్నలు చదువుకుంటూ దేవునికి ఉన్న జ్ఞానాన్ని ఇప్పుడు మనము చూడబోతున్నాం అన్నమాట. చూద్దాం. ముందు పునాదుల గురించి మనం చదివాం కదా. 5వ వచనం 6వ వచనంలో మనం చదివాం. దాటేస్తాం, 8వ వచనం వరకు వచ్చేద్దాం. ఇందాక చదువుకున్నాం కదా. దీన్ని ఎక్కడ చదివాం మనం? ఇర్మియా గ్రంథం. అందుకే అన్నాను సమాధానం ఉండొచ్చు, సమాధానం ఉండకపోవచ్చు. ఉందా? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము మనం ఇందాక 22వ వచనంలో ఇది చదివామన్నమాట. సమాధానం అక్కడ ఉంది. రైట్, చదువు. ప్రశ్న ఏందో? సముద్రము పొర్లి తలుపుల చేత దానిని మూసివేసిన వాడెవడు అనేది ప్రశ్న. సమాధానం మనం చూసాం కాబట్టి సమాధానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని చెప్పాను. నేను స్టార్టింగ్ ఏం చెప్పాను? సమాధానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకు సమాధానంతో పని లేదు. సమాధానం ఏం చెప్తుంది? సమాచారం తెలియజేస్తుంది అని చెప్పాను. అయితే జ్ఞానం తెలియాలనుకుంటే ప్రశ్నే మనం పరిశీలన చేస్తే మనకి ప్రశ్న ద్వారా ఆ జ్ఞానం విదితం అవుతుంది. రైట్, చదువుదాం. గాఢాంధకారముగాను నీవు ఉంటివా. కాబట్టి మేఘమును వేసాడంట, గుడ్డలాగా అన్నమాట. కాబట్టి కప్పాను, పొత్తిగుడ్డగా వేసినాను అంటే ఏమని అర్థం? కప్పాను. కప్పినప్పుడు నువ్వు ఉంటివా అని అడుగుతున్నాను. మేఘమును తనను ఏర్పాటు చేసినప్పుడు నువ్వు ఉంటివా. నెక్స్ట్, దాటి రాకూడదనియో చెప్పాడంట. ఎక్కడి వరకే నీ యొక్క సరిహద్దు, దీన్ని దాటి రాకూడదని చెప్పాడంట. ఏది సరిహద్దు? పైన చూసాము, ఇసుకను దానికి సరిహద్దుగా వేసిన. ఇసుక ఏమైందన్నమాట? సరిహద్దు. మనుషులు అడుగుతారన్నమాట, మీకేం తెలుసండి? మొన్న సునామీ వచ్చింది. సునామీ వచ్చి దగ్గరగా కొన్ని లక్షల ఇళ్ళను కూల్చివేసిందండి. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళంతా ఇల్లులన్నిటినీ మొత్తం ధ్వంసం చేసేసిందండి అని అంటాడు. ప్రశ్న, సునామీ వచ్చి సముద్రపు అలలు ధ్వంసం చేసింది కానీ ఏ ఇల్లు ధ్వంసం చేసింది? అది ప్రశ్న. సరిహద్దు, సముద్రము యొక్క సరిహద్దు ఏది? సముద్రం యొక్క సరిహద్దు ఏదంటే ఇసుక సరిహద్దు. ఏది సరిహద్దు? ఇసుక సరిహద్దు. ఏమని అడగాలంటేనో సునామీ వచ్చినప్పుడు ఇసుక ప్రాంతం దాటి వచ్చిందా అని అడగాలి. ఏమని అడగాలి? ఇసుక దాటి వచ్చిందా ఎక్కడైనా కానీ. ఇక్కడ కాదు, లోకంలో ఈ మూల నుంచి ఆ మూల వరకు
ఎప్పుడైనా ఎక్కడైనా సముద్రము ఇసుక యొక్క సరిహద్దును దాటి వచ్చిందా అని అడగాలి. ఏలయనగా ఆయన నేను ఇసుకను సరిహద్దుగా దానికి నియమించి అన్నాడు. సముద్రము ఇసుక యొక్క సరిహద్దును దాటి రాలా. ఎక్కడ దాటి రాలా? నిజమే, 2 లక్షలు 3 లక్షలు ఇల్లు కూలిపోయింది అంటే కూలిపోయిన మాట కూడా వాస్తవే, అది కాదని చెప్పట్లా. అయితే ఈ 2 లక్షల ఇల్లు ఎక్కడ ఉన్నాయంటేనో సముద్రం యొక్క సరిహద్దుల మీద నువ్వు కట్టుకుంటే అది కూలుకున్న ఎందుకు ఉంటుంది? నువ్వు వెళ్ళి సముద్రం యొక్క హద్దుల్లో కట్టుకుంటే, నేను చెప్పే సంగతి మీకు అర్థమవుతుందా? హద్దులు ఎక్కడి వరకు అన్నమాట, ఇసుకున్నంత వరకు దాని హద్దు, దాన్ని దాటి కట్టుకోవాలి ఎవడైనా సరే. నువ్వు వెళ్ళి దాని యొక్క సరిహద్దుల దగ్గర కట్టుకుంటే, దాని సరిహద్దులో నువ్వు కట్టుకొని నా మీదకి రాకూడదంటే అది మనుషులకి అర్థం కాని సంగతి అదనమాట. దాని సరిహద్దుల్లో వెళ్ళి మనం కట్టుకొని సునామీ వచ్చి మమ్మల్ని కూల్ చేసేసిందంటే దాని సరిహద్దులోకి నువ్వు వెళ్ళబాక. దేవుడు దానికి సరిహద్దును ఇసుకగా నియమించాడు. అది ఎంత పొరిలినను, ఎంత పొంగినను, ఎంత సునామీలాగా 25 అడుగులు పొరిలినా పొంగినా ఆడికొచ్చి ఆగిపోతుంది. నువ్వు అక్కడికి వెళ్ళి కట్టుకోకూడదు. అది మనుషులు అర్థం చేసుకోలేదన్నమాట. ఇసుక దగ్గరికి వెళ్ళి సముద్రం యొక్క సరిహద్దు దగ్గరికి నువ్వు కట్టుకొని అది వచ్చి మమ్మల్ని ముంచేసిందంట. మానవుల యొక్క ఆలోచన కరెక్ట్గా అర్థం చేసుకోవాలి దేవుని యొక్క జ్ఞానాన్ని. దేవుడు వేసాడు అంతవరకు. ఎంత దూరం ఉంటుంది తెలుసా మీకు? మీకు తేడా చూడాలనుకుంటే మా ప్రాంతానికి రావాలి. నా ప్రాంతానికి వస్తే తేడా క్లీన్గా కనపడుతుంది. ఇసుక నేల ఎంతవరకు ఉంటుందో అంతవరకు క్లీన్ ఇసుక కనపడుతుంది. చీరాల మొత్తం కోస్టలే. చీరాల దాటి రైల్వే ట్రాక్ దాటి మొత్తం మట్టి నేల. ఇటుపక్క ఇసుక, ఇటుపక్క మట్టి. అది బోర్డరు కనపడుతుంది, క్లీన్గా కనపడుతుంది. ఇది ఇసుక కనపడుతుంది, ఇటు మట్టి కనపడుతుంది. నా ప్రాంతానికి వచ్చి చూస్తే అది కనపడుతుంది. స్టోట్పురం, మీరు ఎప్పుడైనా స్టోట్పురం ఉన్నారా? అద్భుతం అది కూడా. స్టోట్పురం మొత్తం ఇసుక నేల. స్టోట్పురం మొత్తం ఇసుక నేల. స్టోట్పురం దాటి ఒక అడుగు వేసేస్తే వెనక అయిపోయి దాటి ఒక అడుగు వేసేస్తే మొత్తం మట్టి నేల. విచిత్రంగా ఉంటుంది. అయ్యేది చూస్తే నేల. సూర్యుడు ఒక సైడ్ నుంచే వస్తాడు అనుకుంటారా? కాదు, మారుతాడు. ఒక టైంలో ఇటుపక్క వస్తాడు, ఒక టైం అటుపక్క వస్తాడు. ఎందుకు అవదండి? మనం పట్టించుకోం. అది అటువైపే ఉండిద్ది. ఇప్పుడు జాగ్రత్త మీరు గమనించాల్సిన సంగతి ఏంటంటే సముద్రం, సూర్యుడు, మనం అక్కడ ఉన్నాం అనుకుందాం. సూర్యుడు లేస్తున్నాడు. ఇప్పుడు మన ఇక్కడ నుంచున్న దానికి స్ట్రైట్ అనుకుందాం. ఇది సహజంగా సూర్యుడు మనం నిలబడేటప్పుడు ఇక్కడ కనపడతాడు. కొన్ని రోజులు ఇటు కనపడతారు, కొన్ని రోజులు ఇటు కనపడదు అసలు. అంటే డైరెక్షన్ మారుతుంది అన్నమాట. సైడ్ ఇదే, తూర్పే, యాంగిల్ మారుతుంది. నేను చెప్పేది మీకు అర్థమైతే తూర్పు మారదు, తూర్పుగానే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి తూర్పున మీరు నన్ను చూస్తున్నారు, నెక్స్ట్ టైము ఫ్యాన్ దగ్గర నేను కూర్చున్నాను అనుకోండి, నన్ను అక్కడ చూస్తారు. అయితే డైరెక్షన్ మాత్రం తూర్పులోనే ఉన్నాను నేను. భ్రూభ్రమణం మారటం వల్ల యాంగిల్స్ చూసే యాంగిల్ మారిపోతుంది అన్నమాట. ఒకసారి నన్ను ఇటు చూస్తారు, ఒకసారి నన్ను అటు చూస్తారు. ఎప్పుడు వచ్చేది తూర్పు నుంచే, అదేదా మారదు. అయితే యాంగిల్స్ మారిపోతుంది ఆటోమేటిక్గా. అది భ్రమణం నుంచి మారుతుంది. అది క్లీన్గా కనపడుతుంది కూడా, అది కనపడకుండా ఉండదు, చాలా క్లీన్గా కనపడుతుంది. ఆటోమేటిక్గా డైరెక్షన్ కూడా మారిపోతుంది. ఇటు లేస్తే ఆటోమేటిక్గా అటు దిగుతుంది, ఇటు లేస్తే ఇటు దిగుతుంది.
వచ్చేస్తుంది మళ్ళీ తిరిగి. అయితే వేరే దేశంలో ఏం మారదు. పాయింట్ ఏంటంటే ఇది ఒక్క రోజులో మారదు, 24 అవర్స్లో మారదు. ఇది దగ్గరగా 3 నెలలకు మారుతుంది. ఆ డైరెక్షన్స్ 3 నెలలకు మారుతుంది. ఈ భ్రమరంలో మనం సూర్యుడు చుట్టూ వెళ్ళే కొద్ది మారుతుంది ఆటోమేటిక్. విచిత్రమైన లోకం మనం చూస్తాం కానీ ఏం కనపడతాం. నిజమేనండి. మీరు ఇప్పుడు రీసెంట్గా మీరు ఇది చూస్తుంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని ఒకటి వచ్చిందంట, రీసెంట్గా పంపించారంట. అది 22 నుంచి పనిచేయటం మొదలు పెట్టింది. 20 నుంచే పనిచేయటం మొదలుపెట్టింది. 24కి అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వటము స్టార్ట్ అయింది. 25కి వచ్చింది, ఈ సంవత్సరంకి వచ్చింది. ఈ సంవత్సరం దాని యొక్క ఫైండింగ్స్, ఫోటోగ్రఫీ ఫైండింగ్స్, మానవ ఏదైతే ఊహించి అంచనా వేసి ఇది ఎలా ఉంటుంది అని చెప్తున్నారో మొత్తం తప్పని చెప్పేసేసి, ఏం కరెక్ట్ కాదని చెప్పేసేసి, వాళ్ళ ఉద్దేశంలో బిగ్ బ్యాంగ్ నుంచి వచ్చిందని చెప్తాను. బిగ్ బ్యాంగ్ మీరు చెప్పేది రైటే కాదు, బిగ్ బ్యాంగ్ తప్పు, బిగ్ బ్యాంగే లేదు అని చెప్పేసింది. దానికి వీళ్ళు సతమతం అయిపోతున్నారు. ఏందిరా మనం చెప్పాం, ఏదో చెప్పాం, కొన్ని 100 సంవత్సరాలుగా లోకాన్ని నమ్మిస్తున్నారు. రీసెర్చ్ చేసి మేము చెప్పిందే రైట్ అని 100 సంవత్సరాలుగా నమ్మిస్తే వచ్చి 2 ఫోటోలు తీసింది, 2 ఫోటోలు తీసి పంపించింది. ఇదంతా చెప్పిందంతా రాంగ్, మార్చేసుకోండి అని వేసింది. ఒక్కొక్కడు తలపిక్కుంటున్నాడు. ఒక్కొక్క సైంటిస్ట్ ఇన్ని సంవత్సరాలుగా మేము చెప్పింది రైట్ అని చెప్పిన ప్రతి సైంటిస్ట్ ఇప్పుడు తలపిక్కుంటున్నాడు. ఏందిరా మేము చెప్పింది రాంగ్ అని అర్థం కావట్లేదు అడిగే. మరి ఏంటి రైట్ అనేది కూడా ఇప్పుడు చెప్పటానికి ధైర్యం చేయట్లేదు, అంత దూరంలో ఉంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని కొత్తగా అమెరికా వాడు రిలీజ్ చేసి, నాసా వాడు చేశాడు. ఊహలు పటాపంచారు అన్నీ. ఏదైతే చెప్తున్నాడో సైంటిస్ట్ చెప్పేదంతా అబద్ధం అని తెలియజేసేసి, అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటేను నేను చెప్పేదంతా అబద్ధమే, అది నిజమేందో కనుక్కుందామని కూర్చున్నారు ఇప్పుడు. ఉంటుంది. ఒక సైంటిస్ట్ అయితే మాట్లాడతలా, బల్లగుద్ది చెప్పినవాడు దగ్గరగా ఒక 30 సంవత్సరాల దాకా మేము చెప్పింది రైటు అని బల్లగుద్ది చెప్పినవాడు మొత్తం చూసిన తర్వాత మీరు చెప్పింది రైట్ కాదని చెప్పిన తర్వాత మాటలు లేవు, నోట్లో నుంచి మాట రావట్లా, అలాగ అయిపోయాడు. ఇవే ఉన్నాయన్నమాట. అలాగా మనం చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనం ఎక్కడున్నామో అది చెప్తాను కూడా చాలా విచిత్రం. అవి చదువుతున్నా కూడా చాలా భయం వేస్తుంది. వీఆర్ ఇన్ మిల్కీ వే గ్యాలక్సీ. ఆ మిల్కీ వే గ్యాలక్సీ కూడా ఎక్కడో సృష్టిలో ఎక్కడో చిన్న బుట్లాగా. ఆ మిల్కీ వే గ్యాలక్సీకి 60 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయట. 1 బిలియన్ గ్యాలక్సీలో ఒక్క చుక్కలాగా కనపడే దాంట్లో 60 బిలియన్ నక్షత్రాలు ఉంటే ఇంకేం లెక్క పడతామండి. చూద్దాం ఏమేమి చెప్పాడో చూద్దాం. ఓరకాయ చదువుకుంటూ వెళ్దాము. జ్ఞానం అయిన ఒక జ్ఞానం మనకి అందుపడతానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట. తెలిపితివా ముద్ర వలన వాటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూకంపము మార్పు నందును విచిత్రమైన పనిగల
వస్త్రముల వలె సమస్తము కనబడును. దుష్టుల వెలుగును వారి యుద్ధ నుండి తీసివేయబడును. వారైతే బహుగా వారెత్తిన బాహు విరగొట్టబడును. సముద్రపు ఊటలోనికి నీవు చొచ్చితివా? మహాసముద్రము జాతకం ఎక్కడ చూచావు? సముద్రంలోకి చొచ్చితివా అంట్లా, సముద్రము యొక్క ఓటలోకి చొచ్చితివా అంటున్నాడు. సముద్రంలో ఓటలు ఉన్నాయంట, ఆ ఓట లోపలికి నువ్వు వెళ్ళావా అంటున్నాడు. మనకి ఓట్లు ఉన్నాయా భూమి మీద? మీ ప్రాంతాల్లో ఓట్లు ఉంటాయి. ఏం చేస్తాయి? ఉబ్బుతూ ఉంటాయి, మంచినీళ్ళు వస్తాయి. మీ ప్రాంతంలో మంచినీళ్ళు ఉంటాయి తెలుసు కదా, ఉబ్బికి వచ్చేస్తారు. న్యూజిలాండ్లో అయితే వేడి నీళ్ళు ఉబ్బుతాయి అంట. ఉబ్బుగటం మాత్రమే కాదు, స్ప్రింగ్స్ అంటే ఎత్తు దిగి విసురుతాయి అన్నమాట. అలాగా నీళ్ళు, వేడి నీళ్ళు. ఒకటి కాదు, కొన్ని వందల వందల స్ప్రింగ్స్ అలాగా చుట్టుపక్కల ఉంటాయట. ఎక్కడ? న్యూజిలాండ్లో. న్యూజిలాండ్ ఐడియా ఉందా మీకు? న్యూజిలాండ్ ప్రాంతంలో అది అలాగ ఉండేద్దంట. రైట్, చూద్దాం. మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా? ఎక్కడ సంచరించితివా? మహాసముద్రం యొక్క అడుగులో సంచరించితివా. రైట్, ఇది మనం చదవక మునుపు ఒకసారి లోపలికి వెళ్దాం. మహాసముద్రం యొక్క అడుగున సంచరించడం అంటే మనుషులకి ఎలాగుంటుందో ఒకసారి మీకు చూపిస్తాను నేను. లోపలికి వెళ్తే కానీ లోపలికి రిలాక్స్గా వెళ్తాము. దాంట్లో తీసుకెళ్తాడు అనమాట, ఊరికి అలాగా తీసుకెళ్తాడు, అడుగుకు అడుగు తీసుకెళ్తూ ఉంటాడు. చూడండి, అదే అంటున్నాను, మీరు చదవాలి అవన్నీ. ఈ గ్రంథంలో మనం చదువుతాము, మనం కరెక్ట్గా దాన్ని పట్టుకొని చదివితే ఉంటుంది. అసలు ఏం తీసుకెళ్తాడండి, నిజంగా తీసుకెళ్తాడు. వెళ్దాం. నేను చెప్పేదానికంటే మీరు చూస్తే అద్భుతంగా ఆనందిస్తారు. అంతలోకి టీ వచ్చేస్తుంది, ఏం కంగారు ఏం లేదు. నేను అంతలోకి ఆన్ చేసేయండి, నేను సెట్ చేస్తాను దాన్ని.